చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి బండి ముత్యాలమ్మ అమ్మవారు. ఈమెను తాటి చెట్ల అమ్మవారు అని కూడా పిలుస్తారు. మొగల్తూరు దగ్గరలోని ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న తాటి చెట్ల అమ్మవారు భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతోంది. బుధ ఆదివారాల్లో ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. నమస్తే అండి. ఇక్కడ అసలు ఎక్కడైనా అమ్మవారు అయితే ఏదైనా గుళ్ళోనో లేకపోతే ఏదైనా ఎక్కడైనా వెలుస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా తాటి చెట్టుని అమ్మవారుగా మీరు కొలవడానికి కారణం ఏంటి? ఈ అమ్మవారమ్మ బ్రిటిష్ వారు గవర్నమెంట్ టైంలో ఈ గ్రామస్తులు పన్ను కట్టకు వెళ్ళారమ్మ. పన్ను కట్టకు నాణ్యాలు తీసుకెళ్లారు. ఆ నాణ్యాలు తీసుకుని పంతరాజు చన్నపట్నంలో ఆ రోజు రాత్రి ఆ పట్టణంలో పడుకున్నారమ్మ. పడుకున్న డబ్బు సాలగా బాధపడుతూ నిద్రించారు. తెల్లారిపోతే తెచ్చిన నాణ్యాలని అవి రిటర్న్ చేసి మాయమైపోయింది అన్నమాట. మాయమైపోయిన తర్వాత ఆవిడ తెల్లారిపోతే మన 4 నాళ్ళు ఇచ్చాం కదా, 10 నాళ్ళు ఎలాగైపోయిన తరుణంలో మనం ఎలా మాట్లాడుకున్నామో ఆ అమ్మవారు కనపడి నేను ఆ నాణాలు నేనే రిటర్న్ చేశాను. నేను ఆ పూర్వ శక్తి వల్ల నేను రిటర్న్ చేశాను. నా శక్తి పెరగాలంటే పూజలు చేయాలి, నా శక్తి పెరుగుతుంది. మీ ఊరు కూడా మేము వచ్చేస్తాను. నాకు ఆలనా పాలన ఎవరు కూడా కనీసం కొబ్బరికాయ కొట్టు నాదులు లేడు కదా, నన్ను చూసి పట్టుకున్న నాదులు లేడు. మీకు కూడా వచ్చేస్తాను. వాళ్ళ ప్రదేశంలో 3 రాళ్ళు ఉంటాయి. ఆ 3 రాళ్ళకి బండముచ్చాలమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు అని పేర్లు పెట్టారమ్మా. ఆ పేర్లు ప్రకారం పూర్వం నాటుపడ ఉండే ఉంటామమ్మా. ఆ నాటుపడ ద్వారా ఇక్కడ వచ్చిన తర్వాత పలానా గ్రామంలో పొన్నవారితాట్లో గ్రామం చెట్టుగా నన్ను దింపండి, మళ్ళీ ప్రయత్నం ఎత్తడానికి మీరు ప్రయత్నం చేయకండి, ఇది చాలా బరువు ఉంటాను అని చెప్పి అమ్మవారు అదృష్టం అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎవరైతే ఓ 3 రాళ్ళు తీసుకురమ్మన్నారా, ఆ 3 రాళ్ళని ఇక్కడ ప్రతిష్ఠించారంటారా? ఆ 3 రాళ్ళు ప్రతిష్ఠించారమ్మా. 3 ప్రతిష్ఠించిన పూర్వం ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కాయల చెట్టు, కాయలు 2 చెట్టు మాట అన్నమ్మా. పడిపో అదే విత్తనం పడి మెలిసింది మాట ఇక్కడ మాట. ఆ రాళ్ళు ఉన్నాయి, పలానా చోట ఉన్నాయి, మీరు చూపిస్తాను. ఒక చోట ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. 3 ఏళ్ళకు జాతర చేస్తారు. 3 ఏళ్ళకు జాతర చేస్తారు. అమ్మవారు పూరిపాకేసి ఒక వర్ణానికి ఒక అతీతంగా కాపులకు ఒక రకం, మకరకళకు ఒక రకం, చెట్టుపల్లికి ఒక రకం, అలాగే బ్రాహ్మణులకు ఒక రకం, అలాగే అమ్మవారు ఆ రకంగా ఆజ్ఞాపించి వాళ్ళకు ఆజ్ఞానుసారంగానే ఒకళ్ళేమో ఎవరు కన్నంగారు ఆడపడుచు జ్యోతులు వెలుస్తారమ్మా. ఆ జ్యోతులు వేసిన తర్వాత 6 సంబరం చేసి ఆ రోజు రాత్రంతా కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని సంబరం చేసి తెల్లారిపోతే పూరిపాకలు నిలబెడతారమ్మా. ప్రతి సంవత్సరం చేస్తారండి? సంవత్సరం చేయరమ్మా, 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారమ్మా. ఆవిడ ప్రత్యేకత ఉంటాయి. ఈ కనకన దేవస్థానం ఉంది, మావళమ్మ దేవస్థానం ఉంది, ఇలా ముత్యాలమ్మ దేవస్థానం ఉంది, మొగల్తూరు ముత్యాలమ్మ ఉంది. ఆవిడ ప్రతి సంవత్సరం చేస్తారు. భీమవరం మావళమ్మ కూడా ఉంది, ప్రతి సంవత్సరం చేస్తారు. వాళ్ళ నిర్దమల సత్యం ఉంది, ప్రతి సంవత్సరం చేస్తారు. అలాగే కొల్లేరు పెద్దింట్లమ్మ ఉంది, ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ అమ్మ ప్రత్యేకత ఏంటంటే 3 సంవత్సరాలు చేయమని వాళ్ళ పెద్దలకి ఆజ్ఞాపించింది మాట. ఆ ఆజ్ఞానుసారంగానే వాళ్ళు చేస్తారన్నమాట. చేసి ఆ అమ్మవారు జ్యోతి ఘటాలు ఉంటాయి. ఆ జ్యోతి ఘటాలకి 4 పంచాయతీలు ప్రతి ఇంటికి వెళ్ళి పూజలు అందుకొని పూజలు చేసుకుని తెల్లారిపోతే గుడి తీసుకొచ్చి గుళ్ళో పెడతారమ్మా. ఆ నెలలు కూడా 4 పంచాయతీలు కూడా పూజలు చేసి వాళ్ళు సేవించి అనుకొక్క భక్తులు కోరికలు నెరవేర్చుకుంటూ అలా డెవలప్ చేసుకుంటూ వస్తుందమ్మా. భక్తులు ఎక్కువగా కూడా ఎటువంటి కోరికలు అమ్మవారు ఎక్కువ తీరుస్తారు అంటే పలానా చోట ఇది అనుకుంటే అయిపోతుంది అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ప్రతీక. కానీ ఇక్కడ బేసిక్గా అసలు ఎటువంటి కోరుకుంటారు అమ్మవారి దగ్గర?
అన్ని కోరికలు కూడా మేము తీరుస్తుంది. కష్టాలు తీరుస్తుంది, రోగాలు తీస్తుంది, రుణబాధలు తీస్తుంది, పెళ్ళిళ్ళని కలగజేస్తుంది, అలాగే సంతానం కలగజేస్తుంది, వ్యాపారం కలగజేస్తుంది, పాడి పంట కలగజేస్తుంది. ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా వీడు ఆదుకుంటుంది అన్నమాట. అది ఏ రకంగా ఆదుకుంటుందో మనకు నిదర్శనం కనబడుతుంది. పలానా అమ్మవారు మనం అనుకున్నాం కదా సన్నిధిలో, ఆ అమ్మవారు చేసిన మన ఒక నిదర్శనం మనకు కనబడుతుంది. అలాగే ఆ రూపంగానే ఆడు సత్యం ఆడు అలా నిదర్శనం కనబడుతుంది. నాకు వచ్చిన తర్వాత బండి మచ్చాన్ని వచ్చిన తర్వాత నేను 10 సంవత్సరాలు నేను అర్చగా పనిచేస్తాను. నాకు నిదర్శనం, నాకు కూడా ఆరోగ్యం బాగుంది, నాకు ఏ లోటు లేదు ప్రస్తుతానికి. అమ్మవారితో లాగా నా పిల్లబడిని బాగా పోషించుకున్నాను. అంటే మీరు ఈ అమ్మవారి దగ్గర అర్చకత్వం మీరు మీ తాతల నుంచి కానీ తరాలుగా చేస్తున్నారా, లేకపోతే మీరు ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారా? నేను వచ్చి 10 సంవత్సరాలు అయిందమ్మా. అంతకుముందు అర్చకులు ఎవరు లేరు. ఈ గ్రామస్తులు మున్సిపల్ కన్నగంటల్లో మమ్మల్ని ఆజ్ఞాపించి అమ్మవారు డిపార్ట్మెంట్ ఉండగా అర్చకులు పెట్టుకుంటే అమ్మవారు కూడా డెవలప్ అవుతుంది, ఆర్థికంగా డెవలప్ అవుతుందని చెప్పి కనుక నన్ను ఇక్కడ చేశారమ్మా. నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది. అయితే మీ ముందైతే ఎవరు అర్చకత్వం చేయలేదు, మీరే 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంతకుముందు మామూలుగా దీర్థం చేసేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. నేను వచ్చిన తర్వాత అలాగే అర్చన చేసుకుని పూజ చేసుకుంటూ భక్తుల యొక్క సేవలు చేసుకుంటూ అమ్మ సేవ చేసుకుంటూ అలాగా నా కుటుంబ పోషణ అలాగా చేసుకుంటూ జరుగుతామన్నమ్మా. ఏంటి బండిమొచ్చానమ్మా సత్యమైన తల్లి, నేను ఒకటి చెప్పగలను. నా ఏవైనా కోరికలను తప్పనిసరిగా నెరవేరుస్తుంది. దాన్ని అలాగని మనం నిరుత్సాహపడకూడదు. ఎప్పుడైనా ఏదో రకంగా కలగజేస్తుంది. అది నిదర్శనం తప్పనిసరిగా ఉంటుందన్నమాట. జాతర మాత్రం 3 ఏళ్ళకి జాతర చేస్తారు. మరి ఇక్కడ ఏదైనా అమ్మవారికి బలి ఇవ్వడం అట్లాంటివన్నీ ఇస్తారు ఇక్కడ? బలి వేస్తారమ్మా. బుధవారం ఆదివారం వస్తారు. ఆదివారం ఎక్కువగా వస్తారు. కోళ్ళు వేస్తారు, గుర్రెలు వేస్తారు, అన్నీ వేస్తారు. ఆదివారం వేసి దాన్ని పెట్టుకుంటారు. పట్టుకుపోతారు. ఎవరు ఇష్టానుసారంగా ఇక్కడ చేసుకుంటారు. అన్ని వస్తువులు ఎవరు ప్రైవేటు స్థానం ఉన్నాయి, దేవస్థానంతో పెద్దగా లేవు, త్వరలో ఏర్పాటు చేస్తారు అని మాకు పెద్దలు చెప్పారు. మరి ఎండోర్మెంట్ ఆధ్వర్యంలో ఉందా లేకపోతే ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉందా? ఎండోర్మెంట్స్ ఆధ్వర్యంలో ఉంది. ఈ అమ్మవారు ఆర్జీసీ టెంపుల్ ఆధ్వర్యంలో ఉందమ్మా. ప్రస్తుతం ఆధ్వర్యంలో ఆధారం చూస్తున్నారు. దీనికి ఈవో ఉన్నాడు, అచ్చు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అందరూ ఉన్నారు, సేపలు అటెండర్లు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో అలా జరుగుతుంటే పెద్ద ఆర్జీసీ టెంపుల్ అన్నమాట. ఈ ఆధ్వర్యంలో కంట్రోల్ జరుగుతుంది. ఒక ఈవో ఉన్నాడు, అర్చకుడు ఉన్నాడు, వేదపారం ఒకడు ఉన్నాడు, సేపలు 3 ఉన్నారు, అటెండర్ 2 ఉన్నారు. అలాగే ఆ స్టాఫ్ కంట్రోల్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని అలాగా చేసుకుంటూ సేవలు చేస్తున్నారమ్మా. రండి ఇక్కడికి. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? అమ్మవారు తాటిమట్టలతో చిన్న బొమ్మలా ఉండేది పూర్వం. ఇప్పుడు అలా దినదిన అభివృద్ధి చెందింది. అది తాటిమట్టలతో ఉండేవారు. తాటిమట్టలో 2 రాళ్ళతో ఉండేది, మాకు తెలిసి ఉండేది వాటికి. ఇప్పుడు అమ్మవారు అలాగే ప్రబలమై ఆ తల్లి అలాగే విరాజిల్లుతుంది. మరి అమ్మవారి దగ్గర ఎటువంటి కోరికలు మీరు కోరుకుంటారు? ఎటువంటి కోరికలైనా ఆ తల్లి తీరుతుంది. ఆ ప్రగాఢమైన విశ్వాసం అందరికి భక్తులకి, అది చుట్టుపక్కల జనాలకు ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.